నామ మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన సహోదరులకు దేవుని నామను స్తోత్రం. ఈరోజు వేకువమన్నా ఫిబ్రవరి 11వ తారీఖుది నన్ను వెళ్ళనిమ్ము. చివరి రాత్రి భోజన సమయమున యేసు ప్రభువు మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రుడిగా చెప్పాను. యోహాను సువార్త 13:21-24 వరకు. యేసు ఎవరిని అప్పగించుచున్నారని తెలుసుకొనుటకు పేతురు కుతూహలముగా నుండెను. యేసుని అప్పగించిన ఉన్నవాని పేరు యేసు ప్రభు చెప్పి ఉండినచో పేతురు ఏమి చేసి ఉంటునో ఊహించుడి. అతడు యూదాకు విరోధముగా తన ఖడ్గమును దూసి ఉండుటనలో సందేహం లేదు. ఎన్ని పర్యాయములు యేసుప్రభు మన యొక్క బలహీనతలను ఎరిగినవాడే, మనలను శోధన పరిస్థితుల నుండి విడుదల చేసెను. బొత్తిగా అవివేకమైన మరియు ఉద్రేకపూర్వకముగా మనం మొండితనము చూపిన మార్గములన్నిటిలోనూ కూడా మనల్ని ఎన్నడూ విడవక ఎడబాయక ఉండుటయే గాక ప్రభు మనలను కాపాడుచు భద్రపరచుచున్నారు. మనం ఎంతగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లింపవలసి ఉన్నది. పేతురు కూడా ఆత్మవిశ్వాసమునకు మూర్ఖమైన పట్టుదలకు ఆనవాలుగా నున్నాడు. యేసుప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళనై ఉండగా సాతాను పేతురు విశ్వాసము నశింపచేయుటకు కుట్ర పన్నుచున్నాడని ప్రభువు పేతురును హెచ్చరించెను. అతడు విశ్వాసమందు చాలా బలహీనముగా నున్నాడనియు అతనికి నిజమైన మార్పు అవసరమై ఉండననియు ఆయన అతనికి చూపించెను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. లూకాసు వార్త 22:31-32 వరకు. కానీ పేతురు ఈ హెచ్చరికలు వినుటకు స్థిరపడినట్లుగా లేడు. అతడు వెంటనే, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగానున్నాను ఆయనతో చెప్పాను. పేతురుకు కీర్తనకు కర్తకు ఎంత తేడా ఉన్నదో చూడుము. పేతురు ఏమాత్రం సిద్ధముగా లేనప్పటికీ నేను వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పుచున్నాడు. కీర్తనకర్త అయితే దాని యందు నన్ను నడువ చేయమని ప్రార్థించుచున్నాడు. యేసును వెంబడించుటకు తనకు గల కోరికను యేసును వెంబడించుటకు కలిగిన సామర్థ్యముగా అపార్థముగా చేసుకొనెను. మనలో అనేకులు అటువంటి పొరపాటునే చేయుచున్నారు. మనం మన యొక్క ఆత్మవిశ్వాసం బట్టి నడుచుకొనిచున్నామని మనం గ్రహించటలేదు. ప్రభు కొరకు ఏదైనా చేయుటకు సిద్ధముగా ఉన్నట్లు భావించినట్లా లేక తనకు సామర్థ్యం ఉన్నట్లుగా ఎవరైనా గ్రహించినట్లయితే వాస్తవముగా అతడు దానికి ఏమాత్రము సిద్ధముగా లేడని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ సొంత ప్రయత్నములో కానీ సొంత పరిశ్రమతో కానీ నీవేమీ చేయలేవు గనుక నిన్ను నీవు తగ్గించుకొని ప్రవ్వే నీకు బోధించుటకును నిన్ను నడిపించుటకును నీకు ఆలోచన ఇచ్చుటకును ఆయన యొద్ద ప్రాధేయపడము. అవును ప్రభువా, నీ యొక్క కట్టడల మార్గము నన్ను నడువజేయము అని నీవు ఆయన యొద్ద వేడుకొనదువుగాక. దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్.